ఒడిశా ఆంధ్రప్రదేశ్ నడుమ సీలేరు నది సరిహద్దుగా ప్రకృతి ఒడిలో ప్రశాంతతని తలపించే ఒక చిన్న గ్రామం. పూజ వాడతారా? ఇది 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 ఫస్ట్ బాటిల్ అది ఇవి తుమ్మితిపల్ల. చుట్టూ పర్వతాల నుండి వచ్చే నీటిని వడిసి పట్టుకునేందుకు నిర్మించిన ఆనకట్టలు, జలపాతాలు, జల విద్యుత్ కేంద్రాలు ప్రకృతి ప్రేమికులకు చాలా దగ్గర చేస్తారు. పంతులు గారు ప్రసాదం ఎప్పుడు పెడతారండి? ఏవీపీ డ్యామ్ అని చెప్పేసి డొంకరాయి నుంచి మోతుగుడు మధ్యలో ఉంటుంది. చిన్న డ్యామే కానీ చాలా పెద్దగా కనిపిస్తుంది. మన్యం వీరుడు తిరగనాడిన నేల, అతి తక్కువ జనాభాతో నిత్యం ప్రశాంతంగా కనిపించే గ్రామమే ఈ మోతుగుడు. ఈ మోతుగూడెంని చేరుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి రంపచోడవరం మారేడుమిల్లి మీదుగా, ఇంకొకటి నర్సీపట్నం ఏజెన్సీ మీదుగా చేరుకోవచ్చు. ఈ మోతుగూడెం టూరిజంకి మెయిన్ అట్రాక్షన్ పొల్లూరు వాటర్ ఫాల్స్. 50 రూపాయల ఎంట్రీ టికెట్తో లోపలికి వెళ్ళొచ్చు. ఈ వాటర్ ఫాల్ని ఇంతకుముందు టైగ్రీస్ వాటర్ ఫాల్ అని పిలిచేవాళ్ళు. జలపాతానికి దగ్గర 12 సంవత్సరాల తర్వాత వస్తున్నామండి. నిజంగా ఏదో కొత్త ఫీలింగ్ ఉంది. మొత్తం చూసారా అట్మాస్ఫియర్ ఎంత ఎలా ఉందో. నిజంగా డీప్ ఫారెస్ట్లో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చిన్నప్పుడు ఎలాగొచ్చేవాడు అంటే ఇక్కడ అంతే డెవలప్మెంట్స్ ఏం లేవు. చిన్ని మట్టి రోడ్డు ఉండేది. ఇప్పుడు అంటే టూరిజం పెరగడం వల్ల ఇంత డెవలప్మెంట్ అయితే చేసుకొని వచ్చారు. కానీ నిజంగా చాలా పిచ్ అండి ఈ వాటర్ ఫాల్. ఎంత బాగుంటుందంటే చుట్టూ డీప్ ఫారెస్ట్. వాటర్ ఇంకా కొద్దిగా తక్కువ ఉంది కానీ ఇదే వాటర్ ఫాల్. డీప్ రైనీ సీజన్లో అయితే చాలా ఎక్కువ ఉంటుంది వాటర్. కానీ ఆ టైంలో రావడం రిస్క్. ఇప్పుడు అంతంత రిస్క్ లాగా ఉన్నప్పుడు ఇప్పుడు వాటర్ ప్యూర్గా ఉంటుంది. ఇప్పుడు చూసారు వాటర్ చాలా ప్యూర్గా ఉంటుంది వాటర్. ఇలాంటి టైంలోనే మనం మంచిగా పిక్నిక్ అయితే ఎంజాయ్ చేసుకుంటే ఈ అట్మాస్ఫియర్లోనే రావాలి. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. అల్లరి నరేష్ మూవీ ఒకటి దొంగల బండి అని చెప్పి దగ్గర ఒక 20 years బ్యాక్ వచ్చింది మూవీ. అది ఈ లొకేషన్లోని ఎంత పెద్ద సెట్ వేసారంటే సూపర్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే అన్డిస్టర్బ్డ్ నేచర్గా ఉండేది. ఆ మూవీ ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. అందులో మీకు విజువల్స్ ఇవన్నీ అప్పుడు విజువల్స్ చాలా బాగా అనిపిస్తాయి. అప్పుడు వాటర్ అది ఇంకా ఎక్కువ వచ్చింది అనమాట. ఏంటంటే సమ్మర్లో ఉన్నాం కాబట్టి అంత లేదు వాటర్. బట్ ఏంటంటే చూడడానికి ప్యూర్గా ఉంటుంది వాటర్. ఈ టైంలో వస్తాయి స్నానాలు చేయడానికి అది బాగుంటుంది. వర్షాలు ఎక్కువ పడిపోయింటే కొద్దిగా వాటర్ పొల్యూట్ అయిపోతుంది. అంటే రెడ్ కలర్లో వస్తుంది, ఆయిల్ మిక్స్ అయిపోయి వస్తుంది. ఆ టైంలో కన్నా ఈ టైగ్రీస్ వాటర్ ఫాల్ ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు సమ్మర్లో వస్తేనే చాలా బాగుంటుంది. లేదు విజువల్స్ చూడాలనుకుంటే మీరు రైనీ సీజన్లో వచ్చినా కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఈ చుట్టూ చూడండి అట్మాస్ఫియర్ అది ఎంత బాగుందంటే అంతానే. చుట్టూ ఏంటంటే ఫుల్ ఫారెస్ట్, ఆ మధ్యలో వాటర్ ఫాల్ ఉంటుంది అనమాట. అది హైలైట్ అనమాట ఈ టైగ్రీస్ వాటర్ ఫాల్. అంటే ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరు ఉంటుంది కొల్లూరు అని. అక్కడి నుంచి మనం మోతుగూడెంకి వెళ్ళిపోతాం. అక్కడ స్టేయింగ్ కూడా మనకి ఏమవుతుంది. చిన్నప్పుడు అయితే ఈ వాటర్ ఫాల్ గురించి పడి చచ్చిపోయే వాళ్ళు. సైకిల్ మీద వచ్చేసి మరి ఈ వాటర్ ఫాల్కి చిన్న రూట్ ఉండేది. ఆ రూట్లో వచ్చి ఇక్కడ ఏమి ఉండేవి కాదు. ఇక్కడ డెవలప్మెంట్లో ఏమి ఉండేది కదా. ఇప్పుడంటే జనాలు పెరిగిపోయారు, టూరిజం పెరిగిపోయింది. రెండు అప్పుల్లో బాగా చాలా మెమరీస్ ఉన్నాయి. అందుగురించి ఈ మెమరీస్ అన్నీ మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుందాం. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తాను ఈ ఏరియాకి. ఈ మోతుగూడెం గ్రామం రోడ్స్ అన్నీ డీప్ ఫారెస్ట్లో ఉండడం వల్ల చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. ఫోర్బే డ్యామ్కి వెళ్ళే దారిలో ముందుగా ఏవీపీ డ్యామ్ అని కవర్ చేద్దాం. ఏవీపీ డ్యామ్ అని చెప్పేసి డొంకరాయి నుంచి మోతుగూడెం మధ్యలో ఉంటుంది. ఇది ఒక చిన్న డ్యామే కానీ చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇక ఈ గేట్స్ ఇవన్నీ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. ఏంటంటే నేచర్, ఇది నేచర్లోనే ఉంది. నేచర్ కట్టుకున్నట్టే ఉంది. అంత సూపర్ ఉంది. ఎక్సలెంట్గా ఈవినింగ్ టైంలో వస్తే బాబా చాలా బాగా అనిపిస్తుంది. ఈ బ్యాక్ సైడ్ వాటర్ అంతా 950 feet హైట్లో ఉంది. చాలా బాగుందండి. ఇది డ్యామ్ కూడా హైట్లోనే ఉంది. మంచిగా ఇక్కడ నుంచి ఒక కెనాల్ వచ్చేసి ఇప్పుడు మన 4బేలోకి కనెక్షన్ ఉంది. నెక్స్ట్ 4బే డ్యామ్కి వెళ్దాం. 4బే డ్యామ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.
ఇది మెయిన్ సపోర్ట్ డ్యామ్ అన్నమాట మన 4 బే డ్యామ్కి. ఎందుకంటే 4 బే డ్యామ్ ఎప్పుడైనా ఆ యూనిట్లో వర్క్ జరుగుతున్నప్పుడు ఇంత ఫ్లో లేకుండా ఇక్కడి నుంచే ఈ వాటర్ని క్లోజ్ చేసి ఈ వాటర్ని డైవర్ట్ చేసేస్తారన్నమాట. సో ఆ డ్యామ్లో ఉన్న వాటర్ మాత్రమే అక్కడ ఉంటుంది. అందు గురించి ఇది పికప్ డ్యామ్ అట. నెక్స్ట్ ఈ మోతుగూడెం దగ్గర ఉన్న హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్కి మెయిన్ డ్యామ్ అయినటువంటి 4 బే డ్యామ్ దగ్గర ఉన్నాం. ఇంతకుముందు మనం చూసిన ఏవీపీ పికప్ డ్యామ్ నుండి వచ్చిన కెనాల్ వాటర్ ఈ డ్యామ్ని రీచ్ అవుతుంది. ఈ కెనాల్ మీదనే పుష్ప షూటింగ్ కూడా తీశారు. ఇది బెల్మౌత్ అంటారు. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ చూసారా, అది డ్యాము బ్యాక్ రిజర్వాయర్ మొత్తం వాటర్ స్టోర్ అయ్యి ఇక్కడ నుంచి టన్నల్స్ ద్వారా వెళ్ళి పవర్ హౌస్లో ఉన్న మన అక్కడ పొల్లూరు దగ్గర పవర్ హౌస్ ఉంది కదా, అక్కడ పవర్ జనరేషన్ కోసం ఈ డ్యామ్లోకి వాటర్ బెల్మౌత్ అంటారు. వాటర్ అంతా ఫోర్స్ ఉందో చూడండి, ఇక్కడ సూపర్మైన ఫోర్స్. ఇది బ్యాక్ సైడ్ కెనాల్ అటు నుంచి వచ్చి ఇక్కడ నుంచి ఇలా డౌన్ అవుతుంది. అందుకే ఇక్కడ ఇంత ఫోర్స్ ఉంది. నెక్స్ట్ 4 బే డ్యామ్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న డొంకరాయ్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ డొంకరాయ్ దగ్గర కొండ మీద డ్యామ్ ప్లస్ చిన్న హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. ఇది డొంకరాయ్ డ్యామ్ అండి. ఇది యాక్చువల్గా ఇది 1983లో కన్స్ట్రక్షన్ చేశారు. బట్ ఒకటే ఒక యూనిట్ ఉంటుంది, 25 మెగావాట్స్ జనరేట్ అవుద్ది అంతే. చిన్నదన్నమాట, మల్టీపర్పస్ డ్యాము. ఇది సాగునీటి కోసం ఇంకా ఈ కొద్దిగా 25 మెగావాట్స్ జనరేట్ చేసుకొని ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లకి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు పవర్. ఇక్కడ నుంచి చిన్నది డ్యామ్, డొంకరాయ్ డ్యామ్ అన్నది మన సీలేరు నది మీదే కన్స్ట్రక్షన్ చేసేది. చిన్నది, బ్యాక్ వాటర్స్ కూడా పెద్ద ఏం లేవు. అంటే ఇప్పుడు వర్క్ జరుగుతుంది, అందువల్ల కొద్దిగా వాటర్ లెవెల్ తగ్గించారు. సో అంత వాటర్ని ఫుల్ వాటర్ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. హైట్లో టాప్లో ఉంటుంది కదా, ఇంక ఈ చుట్టూ ఇవి కనిపిస్తున్నాయి కదా, ఈ బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది వాటర్. ఇంకా టాప్ వ్యూలో మీకు ఎక్కువ వాటర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇది సింగిల్ యూనిట్, ఒకటే యూనిట్ తిరుగుతూ ఉంటుంది. అంటే ఒకటే టర్బైన్, ఒక టర్బైన్ నుంచి 25 మెగావాట్స్ జనరేట్ అవుతుంది. చిన్నదన్నమాట ప్రాజెక్ట్. అక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళ్తే ఈ డ్యామ్ యొక్క స్పిల్వే గేట్స్ కూడా కనిపిస్తాయి. డొంకరాయి డ్యామ్ గేట్స్ ఉంటాయి కదా, ఇందు మీదకి ఎవరికి పర్మిషన్ ఉండదు. మాకు లక్కీగా మా ఆవిడ ఉన్నాడు కాబట్టి కొద్దిగా మాట్లాడి పర్మిషన్ తీసుకున్నాడు. అంటే మనకి డ్యామ్స్ మీదకి పర్మిషన్ ఇవ్వండి, ఎక్కడ పర్మిషన్ ఇవ్వరు గేట్స్ దగ్గర. ఎందుకంటే ఈ గేట్స్ ఉన్నాయి కదా, మనం ఏమైనా లివర్ పెట్టి తిప్పేసామంటే వాటర్ మొత్తం కిందకు పోతుంది, ఆ ఊళ్ళన్నీ కొట్టుకుపోతాయి. అందుగురించే నీకు మ్యాక్సిమం గేట్స్ ఈ డ్యామ్ మెయిన్ వాల్ మీదకి పర్మిషన్ ఉండదు అన్నమాట. స్పిల్వే దగ్గరికి స్పిల్వే వాటర్ ఇవన్నీ అటుపక్క వాటర్ దిగుతుంది, చాలా డౌన్ ఉంది. ఇంకా ఇదైతే వాటర్ బ్యాక్గ్రౌండ్గా మొత్తం వాటర్ తగ్గిపోయింది. వాటర్ మొత్తం వర్క్ చేస్తున్నారు అక్కడ, ఇంజనీర్స్ ఉన్నారు అక్కడ, వర్క్ జరుగుతుంది. చూస్తుంటే ఇక స్పిల్వే మీదకి వచ్చామన్నమాట. చాలా పొడుగు ఉంది, చూసారు వెనకాల చూడండి, చాలా దూరం ఉంది. ఇదేంటండి ఎప్పుడో దగ్గర ఒక 50 సంవత్సరాల క్రితం కట్టారు ఇది డ్యాము. అలా మెయింటెనెన్స్ చేసుకుంటూ నడుపుతున్నారు. ఈ డ్యామ్ చాలా హైట్లో ఉండడం వల్ల ఈ ఏరియాలో ఉన్న లొకేషన్స్ అన్నీ సూపర్గా కనిపిస్తాయి. రైట్ సైడ్ కార్నర్లో ఉన్నదే పవర్ జనరేషన్ ప్లాంట్. సింగిల్ టర్బైన్ ద్వారా 25 మెగావాట్స్ పవర్ జనరేట్ చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ యూనిట్ రన్నింగ్లో ఉంది, కనిపిస్తుంది కదా వాటర్ బయటికి ఫ్లో అవుతుంది. మోతుగూడు నుంచి పొల్లూరు వెళ్ళే దారుల మధ్యలో శ్రీ దారాలమ్మ తల్లి దేవస్థానం ఉంటుంది. ఇక్కడి నుంచే పిక్నిక్ స్పాట్కి వెళ్ళొచ్చు. పిక్నిక్ స్పాట్ దగ్గర ఈ వాటర్ చూడండి, చెట్లు రాళ్ళు ఈ మధ్యలోంచి ఇంత ఫోర్స్గా వెళ్తూ ఉంటుంది వాటర్. చూడండి
ఈ విజువల్స్ చూస్తే మీకు ఇంకా మామూలుగా ఉండదు. కానీ ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ప్లాస్టిక్ అది అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇది చాలా సీనిక్ నేచర్ బ్యూటీ మనకి ఆంధ్రప్రదేశ్లోనే. చూడండి ఇది మొత్తం ఎక్సలెంట్ కదా. ఈ వాటర్ ఎందుకు ఇంతలాగా ఎప్పుడు ఇక్కడ వాటర్ కనిపిస్తూ ఉంటుంది, దానికి రీజన్ ఏంటి? పైన ఎలక్ట్రిసిటీ పవర్ తయారైంది, పవర్ హౌస్ ఉందండి, అది వాటర్తో తయారవుతుంది. పైన కొండలో పడిన వాటర్ అవన్నీ డ్యామ్ పైన స్టోరేజ్ చేసి ఆ వాటర్ అంతా కరెంట్కి తయారీకి యూజ్కి వాటర్ ఉపయోగిస్తారు. ఇది నిత్యం ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది. ఇక్కడ నుంచి పాపికొండలు కలిసి పాపికొండల నుంచి రాజమండ్రి ధవళేశ్వరం వెళ్ళిపోతుంది, గోదావరిలో మిక్స్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. గోదావరికి హ్యూజ్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి సబరీ నది అని వినే ఉంటారు చూసారా. ఇది మ్యాక్సిమం ఎక్కువ ఈ వాటర్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది మ్యాక్సిమం ఒరిస్సా ఆ చుట్టుపక్కల కొండల్లో పడిన వాటర్ మొత్తం ఈ పవర్ ప్రాజెక్టులన్నీ దాటుకొని ఫైనల్గా ఈ మోతుగూడెం పొల్లూరు అనే ఊరు నుంచి దాటుకొని వెళ్ళి చింతూరు దగ్గర సబరీ నదిలో మిక్స్ అయ్యి అక్కడి నుంచి భద్రాచలంలో గోదావరిలో కలుస్తుంది అనమాట. అది ఈ వాటర్కి ఉన్న స్పెషల్ ఏంటంటే ఎప్పుడు నిత్యం వాటర్ ఇక్కడ ఇలాగే ఉంటుంది. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు చూసారా, ఇవేంటంటే ఇది మొత్తం పిక్నిక్ స్పాట్ మాట. చాలామంది ఇది అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్, రీసెంట్గా 3-4 ఇయర్స్గా ఎక్స్ప్లోర్ చేశారు ఈ ఏరియాని. ప్లస్ మెయిన్ ఏంటంటే పుష్ప సినిమా షూటింగ్ ఈ ఏరియాలో తీశారు, అందు గురించి మీకు ఇది అంత పాపులర్ అవుతుంది అన్నమాట. ఈ మోతుగూడెం గ్రామానికి చిన్న మార్కెట్ ఏరియా కూడా ఉంటుంది, అప్పుడప్పుడు సంత కూడా జరుగుతుంది. ఆ టైంలో ఈ చుట్టుపక్కల ఉండే ట్రైబ్స్ ఈ అడవుల్లో దొరికే వాటిని అమ్ముతూ ఉంటారు. తుమ్మెత్తిపల్ల ఎలుగుబంట్లకు బాగా ఇష్టమే. పూజ వాడతారా? ఇది 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 ఫస్ట్ బాటిల్లోది ఎన్ని ఉన్నాయి? మొత్తం కావాలి, మొత్తం ఇచ్చేసండి. ఎంత ఎన్ని ఉన్నాయి? ఇక్కడే మా బాబాయ్ గారు వనదేవత దుర్గమ్మవారి టెంపుల్ని రీకన్స్ట్రక్షన్ చేయించారు. సంవత్సరానికి ఒకసారి టెంపుల్ వార్షికోత్సవం కూడా జరుగుతూ ఉంటుంది. పంతులు గారు ప్రసాదం ఎప్పుడు పెడతారండి? మీరు ఎప్పుడు పెడతారండి. వెరీ గుడ్ అండి. అమ్మవారికి ఏంటంటే ఇది అమ్మవారు అంటేనే ఉగ్రం, అమ్మవారు అంటే ఉగ్రస్వరూపం అమ్మవారు. అదైనా అందుకే పులి మీద ఉంటారు అమ్మవారు. ఎందుకు ఎప్పుడైనా శాంత స్వరూపంలో మనం చూసేవా, లక్ష్మీదేవి సరస్వతిదేవి శాంతంగా ఉంటారు, అమ్మవారు ఎప్పుడు ఉగ్రమే. అయితే ఏంటంటే ఇది వరకు పనులు జరిగితేనో ఇంకోటి చేస్తేనో వచ్చి ఎవరికాళ్ళు దొన్నపోతుల్ని బలిచ్చేవారు. ఇది వరకు ఆవుల్ని కోళ్ళని ఇంటిని కాదు దొన్నపోతుల్ని బలిచ్చేవారు. అదైనా దేనికి? అయితే ఆది శంకరాచార్యులు ఏం చేశారంటే, అమ్మ నువ్వు శాంత స్వరూపం తల్లివి కదా, నువ్వు ఇలా నువ్వు ఉగ్రమైపోతే ఎలాగమ్మా, నిన్ను పూజించడం ఎలాగా, ఇప్పటి నుంచి ఒక పని చేస్తానని చెప్పేసి జంతుబలి ఆపేసాడు. జంతుబలి ఆపేసి పోష్మాండ బలి మొదలు పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు 10 దొన్నపోతుల్ని వేస్తే ఎంత ఉగ్రంగా తగ్గుతుందో ఒక పోష్మాండం ఈక్వల్స్ టు 10 దొన్నపోతులు అనమాట. అందుకు జంతుబలి ఆపేసి ఈ బలి మొదలు పెట్టారు. ఇది అమ్మవారికి మనం బలి వేసినట్లు లెక్క, మాంసం పెట్టినట్లు లెక్క ఈ ఒక్క గుమ్మడికే. అందుకే దీన్ని పోష్మాండవల్లి అనుకుంటున్నాం. ఊరికి ఒక చిన్న పార్క్, ఆడంబరాలకు దూరంగా ప్రకృతికి దగ్గరగా ఇలాంటి జీవితం కావాలనుకునే వాళ్ళకి పర్యాటక పరంగా మోతుగూడెం అందరినీ ఆహ్వానిస్తుంది. టైం దొరికినప్పుడు వెళ్ళండి, రిసార్ట్ అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయి. ఎలా ఉందండి వీడియో? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.